హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఫిక్కీ సమావేశంలో నిన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు పార్టిసిపేట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకున్న అవకాశాలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న వాళ్ళకి ఇస్తున్న సౌకర్యాలు, ఇచ్చే ఇన్సెంటివ్స్, ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఉన్న వనరులు ఏంటి అనే దానిపైన ప్రజెంటేషన్ ఇవ్వాలి. సో అక్కడ వాళ్ళను ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా ఆకర్షితులను చేయాలి, ఆకర్షించాలి. సో ప్రభుత్వాన్ని లీడ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా వ్యాపారవేత్తలను కలిసినప్పుడు తమ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టండి అంటూ కోరుతారు. ప్రధానంగా ఆ ప్రాంతంలో ఉపాధి రావడం కోసం, పెట్టుబడులు రావడం ద్వారా రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాన్ని కూడా పెంచుకోవడం కోసం. సో డెవలప్మెంట్ ప్రాసెస్లో భాగంగా ప్రభుత్వాలు ఏవైనా చేస్తున్న కార్యక్రమమే ఇది. దానిలో భాగంగానే ఫిక్కీ లాంటి ఏజెన్సీస్తో, ఫిక్కీ లాంటి సంస్థలతో ముఖ్యమంత్రులు సమావేశమైన సందర్భంగా తమ ప్రాంతంలో ఉన్న వసతులేంటో చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టడం ద్వారా మిగతా ప్రాంతాల కంటే ఎక్కువ బెనిఫిట్ మీకు ఏం జరుగుతుంది అనేది చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. సో అవన్నీ చెప్పడంతో పాటు నిన్న ఏపీ సీఎం ఓ మాట మాట్లాడారు ఫిక్కీ సమావేశంలో. ఆయన చెప్తున్న మాట, మీకో భరోసా నేను ఇస్తున్నాను, మళ్ళీ జగన్ రాడు అని. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రాడనే భరోసా ఇస్తున్నాను కాబట్టి మీరు ఇక్కడ పెట్టుబడులు పెట్టండి అంటున్నారు ఆయన. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు ఏర్పడి ఏడాది గడిచింది. ఏడాది గడిచిన తర్వాత ఈ ఫిక్కీ సమావేశంలో మళ్ళీ రాడు అనే భరోసా ఇస్తాను కాబట్టి మీరు పెట్టుబడులు పెట్టండి అనే మాట మాట్లాడుతున్నారు. సో అంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు ఎవరూ పెట్టలేదా? జగన్మోహన్ రెడ్డి కారణంగానే ఫిక్కీ ప్రతినిధులు, ఫిక్కీని లీడ్ చేస్తున్న వాళ్ళు, ఫిక్కీలో ప్రతినిధులుగా ఉన్న వాళ్ళు ఎవరు ఆంధ్రప్రదేశ్ వైపు కన్నెత్తి కూడా చూడలేదా? ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలనే ఆలోచన ఉన్నా కూడా జగన్ ఉన్నాడు కదా, ఆ భూతం ఉంది కదా అనే భయంతో రాలేదా? దీనికి సమాధానం ఎవరు చెప్పాలంటే ఫిక్కీకి సంబంధించిన ప్రతినిధులు దీనికి సమాధానం చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు చాలా సందర్భాల్లో నేను చెప్తూ ఉంటారు, నేను హైదరాబాద్ను కట్టాను అని. నేను ఆయన పదే పదే హైదరాబాద్ను కట్టాను అని చెప్తుంటే రోజు హైదరాబాద్ను హోల్డ్ చేసుకొని ఇది నాది హైదరాబాద్ అని అనుకునే వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి, రోజు వచ్చి ఖండించే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఆయన హైదరాబాద్ నేనే కట్టాను అంటే నడిచిపోతుంది. బట్ ఫిక్కీ ప్రతినిధుల సమావేశంలో ఆ భూతాన్ని ఇక రానియను అనే హామీ వాళ్ళకి ఇచ్చారు అంటే అడిగారా ఫిక్కీ ప్రతినిధులు ఎవరైనా? మీరు ఆయన మళ్ళీ రావడానికి గ్యారంటీ ఇవ్వండి, అప్పుడు మాత్రమే మీ దగ్గరికి వచ్చి పెట్టుబడులు పెడతామని చెప్పారా? భూతం జగన్మోహన్ రెడ్డి అని చంద్రబాబు నాయుడు చెప్తున్న దాన్ని ఫిక్కీ ఎండార్స్ చేస్తోందా? 5 ఏళ్ల కాలంలో ఫిక్కీ సమావేశాలు ఆంధ్రప్రదేశ్లో జరగలేదా? ఆ సమావేశాలకి ప్రభుత్వం నుంచి, అప్పటి ప్రభుత్వం నుంచి ఎవరు అటెండ్ కాలేదా? 5 ఏళ్ల కాలంలో ఫిక్కీకి సంబంధించిన వాళ్ళు ఎవరు ఆంధ్రప్రదేశ్లో ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టలేదా? సో గత ప్రభుత్వం కారణంగా అక్కడ పెట్టుబడులు పెట్టలేని పరిస్థితి ఎక్కడుంది, ఎలా ఉంది? గత ప్రభుత్వం కారణంగా తాము అక్కడ నుంచి ఇండస్ట్రీస్ ఎత్తేసుకొని బయటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఎక్కడొచ్చింది? అటువంటి పరిస్థితి మళ్ళీ రాకూడదంటే గతంలో ఉన్న అనుభవాలు ఏంటో అప్పుడు అధికారంలో లేని పార్టీ కంటే అప్పుడు ఇప్పుడు ఎప్పుడు వ్యాపారం చేస్తున్న ఫిక్కీ ప్రతినిధులకు తెలిసి ఉండాలి కదా. సో మేము వ్యాపారం చేస్తుంటాం, మేము సమావేశాలు పెట్టుకుంటాం, రాజకీయ పార్టీల నాయకులు ఇక్కడ వచ్చి ఏదో మాట్లాడితే మాకేంటి సంబంధం అని అనుకోవడానికి లేదు. ఎందుకు లేదు అంటే మీరు అడిగారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పారేమో అని అనుకునే అవకాశం ఉంటుంది. జగన్ రాడనే భరోసా మీరు అడుగుతున్నారా? జగన్ రాడనే బాండ్ పేపర్ ఇవ్వండి అని మీరు అడుగుతున్నారా? జగన్ రావడం వల్ల మీకు జరిగిన నష్టం ఏంటో చంద్రబాబు నాయుడు గారికి చెప్పి బాధపడి కన్నీటి పర్యంతమయ్యారా? ఎందుకు ఆయన మాట మాట్లాడాల్సి వచ్చింది అక్కడ? ఫిక్కీ ప్రతినిధులు దీనిపైన ఆన్సర్ చేయకపోతే, దీనిపైన రెస్పాండ్ అవ్వకపోతే, వాళ్ళ వెర్షన్ ఏంటో బయటకు చెప్పకపోతే చంద్రబాబు మాటల్ని వాళ్ళు ఎండార్స్ చేసినట్టు ఉంటుంది, ఎండార్స్ చేసినట్లు భావించాల్సి ఉంటుంది. అదర్వైజ్ హైదరాబాద్ నేనే కట్టాను అంటూ ఆయన మాట్లాడిన మాటల్ని చాలా లైట్ తీసుకుంటారు హైదరాబాద్కు సంబంధించిన వాళ్ళు ఎవరైనా. అలాగే మీరు కూడా లైట్ తీసుకున్నారా? చంద్రబాబు నాయుడు ఏదో మాట్లాడుతూ ఉంటారు, ఎక్కడికి పోయినా అదే మాట్లాడుతూ ఉంటారు, లైట్ తీసుకున్నారా? సో ఫిక్కీ వైపు నుంచి ఓ ప్రకటన దీనిపైన రావాల్సిన అవసరం ఉంది. ఫిక్కీ స్పందిస్తుందో లేదో చూద్దాం.